హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో తొలితరం స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న 218వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వడ్డే సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి భీమరాజ్ ఆధ్వర్యంలో హయత్ నగర్లోని మహనీయుల విగ్రహాల వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. బ్రిటిష్ పాలకులను తరిమికొట్టిన మహనీయుడు వడ్డే ఓబన్న అని భీమరాజ్ కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డే ఓబన్న సేవలు గుర్తించాలని అన్నారు. వడ్డే ఓబన్న జయంతి వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ట్యాంక్ బండ్పై వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒడ్డరి ఓబన్న మన భారతీయుల కోసం కొట్లాడి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన వ్యక్తి 218వ ఉత్సవాలు జరుపుతూ అదేవిధంగా అటువంటి వీరులు ఉన్నారు కాబట్టి ఈరోజు రాజకీయ నాయకులు ఉన్నారు. కాకపోతే రాజకీయ నాయకులు గుర్తించకపోవడం ఎంతో దారుణమైన విషయం. ఇంకొకటి ఏంటంటే ఒడ్డరులో చాలా ప్రతి నాయకుడు హామీలు ఇస్తున్నారు కానీ ఇంతవరకు ఏ నాయకుడు అనేది హామీ చేస్తలేరు. ఎవరు వస్తారు ఏమో చేస్తారు అనే విధంగా కాకుండా ముందలు కడిగేసి యుద్ధం సిద్ధమని జై ఒడ్డరి ఓబన్న, జై జై ఒడ్డరి ఓబన్న. ఈరోజు హయత్నగర్ మండల కేంద్రంలో స్వతంత్ర సమర యోధుడు రేనాటి వీరుడు వడ్డే ఓబన్న గారి జయంతిని వడ్డేర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తర్ భీమయ్య గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు, మరి దళిత భోజన నాయకులు అందరూ కూడా ఈ యొక్క జయంతిలో పాల్గొనడం జరిగింది. మరి వడ్డే ఓబన్న గారు మరి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి రేనాటి వీరుడిగా పేరు పొంది మరి అనేక పోరాటాలు చేసి బ్రిటిష్ పాలన తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి వడ్డేరు ఓబన్న గారు. వడ్డేరు ఓబన్న గారు మరి అనేకమైనటువంటి పోరాటాలు చేసి రేనాటి నరసింహారెడ్డి సంస్థానంలో మండలాధీశునిగా పనిచేసి మరి బ్రిటిష్ ప్రభుత్వం తరిమి కొట్టిన చరిత్ర మరి వడ్డే ఓబన్న గారిది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డే ఓబన్న గారి సేవలను గుర్తించి వారి యొక్క జయంతిని, రాబోయే జయంతిని కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని.